హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఈరోజు లైవ్ దేనికి అనేది ఒక 2 minutesలో పేరెంట్స్ అందరూ జాయిన్ అయిన తర్వాత మనం మాట్లాడదాం. కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ లైవ్ ప్రతి పేరెంట్కి ఉపయోగపడే విధంగా నేను ఈ లైవ్ చేస్తున్నాను. దయచేసి ఈ లైవ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా మీరు ఒక 15 నిమిషాలు నేను కంటెంట్ చెప్తాను. ఆ 15 నిమిషాలు మాత్రం ప్రతి పేరెంట్ మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయాలి. అది ఏంటనేది మనం మాట్లాడదాం. సో లెట్ మీ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. కొంతమంది పేరెంట్స్ జాయిన్ అయ్యాక మనం దాని గురించి మాట్లాడదాం అండి. ఎస్, అందరు జాయిన్ అవుతున్నారు. ఒక 2 minutesలో మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. కానీ ప్రతి పేరెంట్కి ఇది పిల్లలకి సంబంధించి నేను ఒక 10 to 15 minutes మాట్లాడతాను. సో మీకు తెలిసి ఎవరికైనా పేరెంట్స్ ఉపయోగపడుతుందో ఫస్ట్ షేర్ చేయండి. తర్వాత ఈ కంటెంట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. Just we'll wait. Yeah. ఒక్కసారి వీడియో లైవ్లో అంత వాయిస్ క్లారిటీ ఉంది అంటే ఒక్కసారి జస్ట్ నాకు చాట్ బాక్స్లో చెప్పండి. సో దట్ నాకు అది ఐ థింక్ నాకు చాట్ రావట్లేదు, చూస్తాను. యా, శాంతిప్రియ గారు థ్యాంక్ యూ అండి. క్లారిటీ ఉంది సార్. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లాస్ట్ 1 year నుంచి నేను నార్మల్గా 2023తో పోలిస్తే 22తో పోలిస్తే 23 ఇంకా రిక్వైర్మెంట్ పెరిగి నేను అటు పిల్లలతో, పేరెంట్స్తో, టీచర్స్తో ఈ 3 కేటగిరీస్లో ఉండే పీపుల్తో నేను కలుస్తూ ఉన్నాను. సో జాగ్రత్తగా ఒక 15 నిమిషాలు మాత్రం మీరు ఈ వీడియో ఎందుకనేది మీకు అర్థమైతే మాత్రం 200% ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొత్తం మీ పిల్లలతో కానీ మీ జర్నీ కానీ చాలా బాగుండడానికి నేను ప్లాన్ చేశాను. లాస్ట్ 1 yearలో నేను ఈ ముగ్గురిని కలుస్తున్నప్పుడు అటు స్టూడెంట్స్ చదువు తప్ప వాడికి అన్ని యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, చదువు తప్ప అన్ని యాక్టివిటీస్. సెకండ్, పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మా వాడు కరోనా తర్వాత చాలా మారిపోయాడండి. అది ఎంతలా మారాడంటే అటు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు, మిగతా మొబైల్కో టీవీకో ఎక్కువ చూస్తూ మేమేమన్నా చెప్పినా కూడా మా మీద ఇరిటేట్ అవుతూ స్టబర్న్గా బిహేవ్ చేస్తూ కొన్నిసార్లు ఎలా అంటే తట్టుకోలేక మేము కొట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు తిట్టాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. అటు స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, వీడియో ఇలా తయారవుతున్నాడని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. టీచర్స్ దగ్గరికి వచ్చేసరికి సార్ మేము ఏదైనా నేర్పిద్దామంటే వీడు అసలు ఇంట్రెస్ట్ చూపించట్టు, పోనీ అటు పేరెంట్స్ వచ్చి మా వాడికి మార్కులు రావట్లేదు అనే విషయాన్ని మాత్రం ఆలోచిస్తారు. కానీ మిగతా ఆస్పెక్ట్స్లో ఏ విషయం పట్టించుకోకుండా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో వచ్చి మా వాడికి అసలు ఫైనల్ ఎగ్జామ్ రాయగలుగుతాడో లేదో, మాకు మార్కులు వస్తాయో లేదో, ఏం చేస్తున్నారు సంవత్సరం అంతా మీరని చెప్పి అటు పేరెంట్స్ వచ్చి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియట్లేదని చెప్పి వాళ్ళు ఒక పక్క. ఈ ముగ్గురితో నేను మాట్లాడిన తర్వాత నాకు బాగా అర్థమైందంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు కూడా మాన్యువల్ ఉంటుందండి. మాన్యువల్ ఏంటంటే మనకు అసలు దాని గురించి పూర్తిగా తెలియకపోతే మనం ఏం చేస్తామంటే మాన్యువల్ తీసుకొని వచ్చి నీట్గా ఫస్ట్ దాన్ని అసెంబుల్ ఎలా చేయాలి, దాని ఆపరేషన్ మామూలుగా ఎలా చేపించవచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అదొక టూల్ లాగా పనిచేస్తుంది. అంటే ఇయర్ మొత్తం ఎలా ఉండాలి. అందుకే ఈ మధ్య స్కూల్స్ కూడా పేరెంటింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇయర్ స్టార్టింగ్లో పేరెంట్స్ ఎలా ఉండాలి మాతో పిల్లల గురించి, సంవత్సరం మొత్తంలో మేము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మేము ఒక సిస్టమ్ రన్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా అదే సిస్టంలో రన్ అయితే బాగుంటుందని చెప్పి అటు పేరెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి పేరెంటింగ్ ఓరియంటేషన్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అది ఫెంటాస్టిక్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ పర్టికులర్గా ఇయర్ స్టార్టింగ్ అప్పుడు ఎలా ఉండాలి, ఇయర్ స్టార్టింగ్ నుంచి మీరు కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే ఇయర్ ఎండింగ్లో వాడు మార్కులు రావట్లేదు, చదవట్లేదు, బిహేవియర్ ఉండట్లేదు, అలాగే ఇయర్ లాంగ్లో వాడు టైం అంతా వేస్ట్ చేసుకుని లాస్ట్లో వాడు ఎక్కువ స్ట్రెస్ గురవుతున్నాడు అని చెప్పి చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది అసలు వీళ్ళ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఎందుకు ఇవ్వకూడదని చెప్పి. సార్ ప్రాబ్లం సొల్యూషన్ ఎలా ఇస్తారు? చాలా సింపుల్గా సొల్యూషన్ ఇద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఇయర్ స్టార్టింగ్కి ముందే
మనకి నార్మల్గా సిలబస్ కూడా ఉంటుంది. సిలబస్ ఏంటి, మేము ఏప్రిల్లో ఈ సిలబస్ జూన్లో ఈ సిలబస్ కంప్లీట్ చేస్తాం, జూలైలో ఇచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు స్కూల్ అంతా. అలాగే మనం ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు కూడా ప్లాన్ చేసుకుంటాం. నాకు తర్వాత నేను ఆలోచించిన తర్వాత నాకు అర్థమైందంటే ఇదే పేరెంట్స్కి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కనుక ఆర్గనైజ్ చేసి ఇయర్ మొత్తం ఒక్కొక్క మంత్ కానీ లేకుంటే ఒక్కొక్క విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇయర్ లాంగ్ అతని కెరియర్ కి సంబంధించి కానీ అకాడమిక్ సంబంధించి కానీ అతని ఓవరాల్ డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచించి అది మొత్తం డిజైన్ చేసి ప్రతి పేరెంట్కి చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా మీ పిల్లలు 3 years నుంచి 15 years వరకు లేదా 17 ఇంటర్ కాలేజ్ కూడా కలిపి తీసుకోవచ్చు. 3 years నుంచి 17 years వరకు ఉన్న ప్రతి పిల్లల యొక్క పేరెంట్స్కి ఉపయోగపడే విధంగా నేను ఒక ఫ్రీ వర్క్షాప్ ఆర్గనైజ్ చేద్దాం. ఈరోజు నా బర్త్డే కాబట్టి బర్త్డే రోజు నేను ఆలోచించింది మామూలుగా నేను ఇప్పుడు ఫుడ్ కూడా డొనేట్ చేశాను. శ్వాస తరపున డిజైర్ సొసైటీ ఫుడ్ కూడా డొనేట్ చేశాను. ఒక పూట ఆకలి తీరుతుంది. కానీ ఇదే వృత్తిలో ఉండి భయంకరమైన కేసులు బయట చూస్తున్నాను. ఎంత భయంకరమైన కేసులు అంటే 8వ క్లాస్ 9వ క్లాస్ పిల్లలు తెలియకుండా అడిక్షన్స్ కూడా గురవుతున్నారు. ఎంత అడిక్షన్ మీకు చెప్తే భయపడతారని, కానీ చెప్పాల్సిన బాధ్యతగా నేను చెప్తాను. మీరు ఎవరైనా న్యూస్ చూడకపోతే నేను చెప్తాను. ఒక గవర్నమెంట్ స్కూల్ పాప, క్లాస్ కూడా పక్కన పెట్టండి, 8th 9th క్లాసు, ఆ అమ్మాయి వ్యక్తిగతంగా బిహేవియర్ బాగాలేదని చెప్పి తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసి వాళ్ళ ఊరిలో సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు లేనంత అలాంటి వెసులుబాటు కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయిగా, అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకి భయం వేసే విషయం అంటే ఆ అమ్మాయి బాడీలో డ్రగ్స్ ఉన్నాయి. ఏంటమ్మా నువ్వెలా డ్రగ్స్ తీసుకొని తల్లిదండ్రులు కనిపెట్టలేకపోయారు, వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఆ బిహేవియర్ చూస్తూ చూస్తూ ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి భయం వేసింది. అలా తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పి మొత్తం రీసెర్చ్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి భయం వేసిన విషయం తెలుసా, ఆ పాప చదివింది గవర్నమెంట్ స్కూలు, అది ఒక మారుమూల పల్లెటూరు దగ్గర. ఈ పాపతో పాటు ఇన్వెస్టిగేషన్ వెనక్కి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి భయం వేసి వాళ్ళు తెలుసుకున్న నిజాలు ఏంటంటే ఇంకో 15 మంది అమ్మాయిలు ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఆ 15 మంది అమ్మాయిలు తీసుకొని వచ్చి మళ్ళీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చెక్ చేస్తే అందరి బాడీలో డ్రగ్స్ ఉన్నాయి. వాళ్ళని ఎవరో ఒక్క ట్రాప్ చేసి వాళ్ళకి స్లోగా ఒకరి నుంచి ఒకరికి డ్రగ్స్ అలవాటు చేసి రేవ్ పార్టీస్ పేరుతో వాళ్ళని బయట, ఇది నేను చెప్పేది కాదు, ఆర్టికల్ ఆల్రెడీ ఇంటర్నెట్లో కూడా ఉంది చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఇన్సిడెంట్. అంటే పేరెంట్స్ ఎక్కడ గమనించలేకపోయారా, స్కూల్ గమనించలేకపోయిందా, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియక ఆ 15 మంది ఎలాంటి తెలుసా, రేవ్ పార్టీస్కి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళని సెక్షువల్ ప్రాబ్లంలకు దింపి వాళ్ళకి అంతకంటే ఎక్కువ డబ్బుని ఎరేసి వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేశారు. మన పిల్లలు ఇటువంటి ఎరాలో అటువంటి ఫాల్స్ ట్రాప్లో పడకూడదంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సమస్యలన్నీ లాస్ట్ 1 year చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నా వంతు బాధ్యతగా అది మొత్తం ఇయర్ లాంగ్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక 3 hours పేరెంటింగ్ వర్క్షాప్ ఫ్రీగా 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు మీ పిల్లల్ని ఎలా చూసుకొని మీ పిల్లలతో ఏ విషయాలు ఎలా మాట్లాడాలి, మీ పిల్లలతో ఏ టైంలో ఎటువంటి యాక్టివిటీస్ ఇవ్వాలి, స్కూల్తో ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఇవన్నీ కలిపి నేను మీ అందరి కోసం 3 hours ఫ్రీ పేరెంటింగ్ వర్క్షాప్ కండక్ట్ చేద్దాం. ఎంతమందికి కావాలి ఫ్రీ వర్క్షాప్? ఇది నేను ఇస్తున్న బర్త్డే గిఫ్ట్. అది సీరియస్ చెప్తున్నాను. నేను సొసైటీకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలంటే నాకు అప్పుడు అర్థమైంది బయట దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎంత గొప్పగా పేరెంటింగ్ చేద్దామన్నా వీళ్ళు బయటికి వెళ్ళి వాడా గేమ్ ఆడుతున్నాడు, వాడు దీంట్లో బెట్టింగ్ పెడుతున్నాడు అని చెప్పి చాలా మంది వయసుకు తక్కువలో ఉండి బెట్టింగ్స్కి, డ్రగ్స్కి, ఆల్కహాల్కి ఇలాంటివన్నీ అడిక్ట్ అవుతూ వేరే కల్చర్లో వెళ్ళే టైంలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త మీద ఒక బాధ్యతతో ఈ వర్క్షాప్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కండక్ట్ చేద్దాం నేను చూస్తున్నాను. మీలో ఎంతమందికి అది కావాలి? ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి మీరు చేయాల్సింది ఏంటో కూడా చెప్తాను. ఇది ఈరోజు ఎందుకు అనౌన్స్ చేస్తున్నానంటే నాకు అనిపించింది బర్త్డేకి మామూలుగా ఏదైనా సేవ చేస్తాం కదా, అదే సేవని నా వృత్తికి కనెక్ట్ చేస్తూ సైకాలజీలో సేవ చేద్దామని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నానండి. ఒకవేళ మీకు కావాలి అంటే మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటో కూడా చెప్తాను. ఇది ఎప్పుడు ఉంటుందంటే May 2nd weekలో వర్క్షాప్ ఉంటుంది. ఇది నేను ఒక్కొక్కసారి అంటే ఈ రోజు వచ్చిన వాళ్ళకి కొంతమందికి రేపు అలా నేను చేయాలనుకోవట్లేదు. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్
అంటే ఇంకా చెప్పాలంటే జూన్లో మనకి స్టార్ట్ అవుతుంది. జూన్లోనే పెడితే మీరు ప్లాన్ చేసుకోవడానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడే పెడితే సమ్మర్ వెకేషన్ అంతా మర్చిపోతారు. అందుకని చెప్పి మే సెకండ్ వీక్ డేట్ అదంతా అనౌన్స్ చేస్తాను. కానీ మీకు ముందే చెప్తున్నాను, నేను ఇప్పుడు గూగుల్ ఫామ్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదు. నా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిట్లో ఒక 1 వీక్లో నేను ఆ లింక్ పెడతాను. 1 వీక్లో దేంట్లో వెళ్ళాలనంతా చెప్తాను. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది, నేను ఒక లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాను, లేకపోతే పైన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్లో నా సోషల్ మీడియాస్ అన్ని హ్యాండిల్ ఫాలో అవ్వండి. ఫాలో అవుతున్నారంటే ఫెంటాస్టిక్, ఇంకేం మీరేం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పటికప్పుడు నెక్స్ట్ 1 మంత్ నన్ను బ్లైండ్గా ఫాలో అవుతానండి. నేను ఎప్పటికప్పుడు ఎప్పుడు ఆ వర్క్షాప్ ఉండబోతుంది, ఎలా అటెండ్ అవ్వాలి, ఏం చేయాలి, ఆ 3 hours వర్క్షాప్ ఏమేమి ఉంటుంది అది మొత్తం ఎప్పటికప్పుడు నా సోషల్ మీడియాలో చెప్తూ ఉంటాను. ఓకేనా? మీరు మాత్రం నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని, ఇదేదో నా సోషల్ మీడియాకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను చెప్పట్లా, కానీ ఈ రోజు ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకున్నాను. దాని బ్యాక్ ఎండ్ లో నేను మిమ్మల్ని అందరినీ ఆన్లైన్ తీసుకొని వచ్చి జూమ్ లో నాకు 500 మంది వస్తారు. ఫేస్బుక్ లైవ్ లోకి వెళ్ళి చెప్పడానికి కుదరదు, ఎందుకంటే కొన్ని సేఫ్టీ మెషర్స్ ఇచ్చా. అది ప్రైవేట్ ప్లాట్ఫామ్ లోనే చెప్పాలి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా చేస్తే బాగుంటుంది అదంతా నేను ప్లాన్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియో షేర్ చేసి ప్రతి పేరెంట్ నెక్స్ట్ 1 year పిల్లలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చేద్దామని చూస్తున్నాను. ఇది నా బర్త్డేకి ఒక సైకాలజీ వృత్తిలో నేను చేసే ఒక చిన్న ఇనిషియేటివ్లో ఒక సర్వీస్ అంతే. ఓకేనా? సో భోజనం పెడితే ఒక పూట కడుపు నిండుతుంది, డబ్బిస్తే అవసరానికి తీరుతుంది, కానీ ఇటువంటి విద్యా దానాన్ని అది ఇస్తే నాకు సంతృప్తిగా ఉంటుందని చెప్పి దానికోసం ఇచ్చేస్తున్నాను. అందుకే ఇందాక ఆలోచిస్తూ ఏం చేస్తే బాగుంటుందంటే లాస్ట్ 1 year నేను వెళ్ళిన క్లాస్లో పేరెంట్స్ ఇంటరాక్షన్ అన్ని చూసిన తర్వాత నాకు ఆ ప్రాబ్లం అర్థమై దాన్ని రైట్ పాత్లో అడ్రస్ చేయడానికి ఈ 3 hours పేరెంటింగ్ వర్క్షాప్ మే సెకండ్ వీక్ ఉంటుంది. ఆ లింక్ ఎలా ఉంటుంది, ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, అవన్నీ మీకు నేను పంపిస్తాను. అలా మీకు పంపించాలి అంటే మీరు ఎప్పటికప్పుడు నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఎందుకు ఇది ఇప్పటికిప్పుడు నేను బ్యాక్ అండ్ గూగుల్ ఫామ్ ఇదంతా తయారు చేయడం కంటే 1 వీక్లో ప్లాట్ఫామ్ సరైన ప్లాట్ఫామ్ ఏంటో నేను చూసుకొని, ఎందుకంటే జూమ్లో 500 మంది వస్తారు. నా ఇంటెన్షన్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి పేరెంట్కి ఇది రీచ్ అవ్వాలి. మీరు చేయగలిగింది మీకు తెలిసి మీ కొలీగ్స్ కానీ, మీ నైబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఎక్కడ ఏ స్కూల్లో చదువుతున్నా కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని హ్యాండిల్స్ మాత్రం ఫాలో అవ్వమనండి. నేను నెక్స్ట్ వీక్ ఎవ్రీ వీక్ నేను లైవ్లోకి వస్తుంటాను. దాంట్లో మీకు అప్డేట్ షేర్ చేస్తాను. మే సెకండ్ వీక్ డేట్ టైం చెప్తాను, దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 3 గంటల పాటు ఉంటుంది ఎఫెక్టివ్ పేరెంటింగ్ వర్క్షాప్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళీ చెప్తున్నా, నో నీడ్ టు పే ఎనీథింగ్. ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్క్షాప్ని మీ అందరి కోసం తీసుకొచ్చాను. ఓకే, అలాగే ఇంకొక చిన్న విషయం, ఈ సమ్మర్ వెకేషన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి. వీలైనంత వరకు మీరు వాళ్ళతో టైం కానీ, లేదా వాళ్ళని అలాగే వదిలేసి, నేను చదివిపించమని చెప్పట్లేదు, కానీ ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ అయితే చేపిస్తుండండి. ఇప్పుడు యోగా నేర్పించే వాళ్ళు యోగా నేర్పిస్తారు, మెడిటేషన్ కానీ, లేకపోతే స్పోర్ట్స్, ఏదో ఒక విషయంలో వాళ్ళని కంప్లీట్ గ్యాడ్జెట్స్ నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా గ్యాడ్జెట్స్ ఫ్రీ చేస్తూ, ఏదో 1 గంట వాడారా 2 గంటలు వాడారా పర్లేదు, కానీ వాడి రోజంతా ఇంట్లో పెడితే మాత్రం వాడు కంప్లీట్గా గ్యాడ్జెట్కి అడిక్ట్ అయిపోతే, ఇప్పుడు మేము వదిలించుకోలేని జిడ్డు ఏదన్నా ఉంటే, అర్థమైందా? అదే అంటారు కదా, జలగలాగా పట్టుకున్న వాళ్ళు అంటారు. అంతకంటే మించి ఒక్కసారి వాడికి ఆ అడిక్షన్ ఫ్లేవర్ తెలిసిందనుకోండి, వాడే దాంట్లో వాడికి ఆ ఎగ్జైట్మెంట్ ప్లెజర్ అనేవి ఎక్సెస్ అయిపోయాయి అనుకోండి, ఇంక ఏ చిన్న చిన్న విషయాలు చదవడాలు ఇవన్నీ వాడికి పనికిరావు. దయచేసి ఆ విషయంలో మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ సమ్మర్ వెకేషన్ మాత్రం ఎంత ప్రొడక్టివ్ వీలైతే అంత ప్రొడక్టివ్ వాడండి. ఓకేనా? అందుకు సంబంధించి నేను కూడా నా సమ్మర్ వీడియోస్ కొన్ని పెడుతూ ఉంటాను. దీనికి మీరేం పే చేయవల్ల ఆ వీడియోస్ కొద్ది చూస్తూ, నేను ఈ మధ్య నాకు చాలా ఆనందం కలిగించే విషయం అంటే స్టూడెంట్స్ని కొంతమంది తీసుకొని వచ్చి నేను ఇంటర్వ్యూ చేశాను. అందులో నిన్న ఒక వీడియో ఒకే రోజు 67 లక్షల మంది చూశారు. నా సోషల్ మీడియా చరిత్రలో ఇట్స్ హిస్టరీ రికార్డ్ అంతే. 67 లక్షల మంది. ఆ అమ్మాయి అదే పేరెంట్స్ కొద్దిగా ఎంకరేజ్ చేస్తే చెప్తే బాగుంటుందని మీరు కూడా వీడియో చూసుంటారు. అలాంటి ప్రశ్నలు నేను పిల్లల్ని అడిగినప్పుడు దాదాపు ఇంకా ఒక 50 వీడియోలు ఉన్నాయి. అన్ని 1 minute వీడియోస్ పెట్టున్నాను. ఫుల్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. అందుకే మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఫాలో అవుతూ ఉండండి, సోషల్ మీడియాని ఫాలో అవుతుండండి. ఎక్కడైనా మీకు ఏ పాయింట్ మీకు కనెక్ట్ అయినా కూడా చాలా బాగుంటుంది. నా వీడియోస్ అన్నీ కూడా సైకలాజికల్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ వీడియోస్ చేశాను. ఒక్కొక్క టీచర్ని ఇంటర్వ్యూ చేశానండి. ఉదయం సెషన్ అంతా స్టూడెంట్స్తో ఒక ఇంటర్వ్యూ లాగా పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్, నేను కొన్ని పాయింట్స్ చెప్పడం, వాళ్ళు కొన్ని పాయింట్స్ అవార్డు చేశాను. మధ్యాహ్నం యాక్చువల్గా టీచర్స్ని ఇంటర్వ్యూ చేశాను. రేపు టీచర్ వీడియో ఒకటి పడుతుంది, ఒకసారి చూడండి. రేపు టీచర్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. దయచేసి మీకు ముందే చెప్తున్నాను,
ఇవన్నీ వీడియోస్ ఏంటంటే ఏదో ఒక పాయింట్లో అవును కదా టీచర్తో ఇలా ఉంటే బాగుంటుంది, టీచర్ని ఇలా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది మీకు కూడా తెలుస్తుంది. ఆ టీచర్ ఎంత బాగా చెప్పారంటే, ప్లస్ వాళ్ళందరూ ఎవరు తెలుసా, పెద్ద పెద్ద స్కూల్స్ యొక్క టీచర్స్ కాదు, మన గల్లీల్లో సందుల్లో ఉంటాయి కదా చిన్న చిన్న స్కూల్స్. మీరు నిజం చెప్పండి, నాకు ఒక విషయం తెలియక అడుగుతాను, చిన్న చిన్న స్కూల్ టీచర్స్తో మనకి ఎక్కువ బాండింగ్ ఉంటుందా, పెద్ద స్కూల్స్లో ఉండే టీచర్స్తో మనకి ఎక్కువ బాండింగ్ ఉంటుందంటే? చిన్న చిన్న స్కూల్ టీచర్స్ రోడ్డు మీద నడుస్తున్నా కూడా ఏం మాస్టారు మా అబ్బాయి బాగానే చదువుతున్నాడా అని మామూలుగా రోడ్డు మీద అడిగేస్తుంటాం. అంతకుముందు రోజుల్లో మేమైతే అదే చేసేది. మా నాన్నకి ఎవరైనా టీచర్ కనపడ్డా అనుకో, సార్ మా అబ్బాయి ఓకేనా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి అడిగేవాడు. మనం అది వేరే టాప్ స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అది అవ్వదు నాకు తెలిసి, అలాంటిది నేను చూడలేదు. అటువంటి బడ్జెట్ స్కూల్లో ఉండే టీచర్స్ నేను మాట్లాడుతుంటే కొంతమంది టీచర్లు చెప్పిన ఎంత ప్యాషనెట్గా మాట్లాడారంటే, నాకు టీచర్ వృత్తి మీద ఒక గౌరవం పీక్స్కి తీసుకెళ్లే విధంగా ఆ టీచర్ మాట్లాడింది. ఒక టీచర్ అయితే ఒక 5 నిమిషాలు చెప్పింది టీచర్ యొక్క గొప్పతనం అని చెప్పి, ఒక 5 నిమిషాలు మాట్లాడితే నాకు లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి. అంత అద్భుతంగా ఆ రోజు ఆ టీచర్లు అందరూ, అక్కడికి వచ్చిన 20-30 మంది టీచర్లు అందరూ కూడా టీచింగ్ వృత్తిని ప్యాషన్తో చేసేవాళ్ళు. మనకి ఈ రోజుల్లో చాలా మంది తగ్గుతున్నారంటారు కదా, అటువంటి ప్యాషనేట్ టీచర్స్ తీసుకొచ్చిన ఇంటర్వ్యూ చేస్తే ఆ వీడియోలు కూడా అద్భుతంగా ఉన్నాయండి. మీకు దయచేసి నా సోషల్ మీడియా కూడా నేను లైక్ అవుట్సోర్సింగ్కి ఇచ్చాను. వాళ్ళే మొత్తం బ్యాక్ ఎండ్లో ఏ టీం వాళ్ళందరూ కలిసి డిజిటల్ టీం అందరూ బాగా వర్క్ చేస్తూ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నారు. సో దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, పేరెంటింగ్ వర్క్షాప్ ప్రతి పేరెంట్కి ఉపయోగపడే విధంగా 3 గంటల పాటు నేను ప్లాన్ చేసి సంవత్సరం స్టార్టింగ్లోనే పిల్లలతో ఎలా ఉంటే మీ 1 ఇయర్ చాలా అద్భుతంగా వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్తో పాటు ఓవరాల్ గ్రోత్ పెరుగుతుందని చెప్పి నేను ప్లాన్ చేసిన వర్క్షాప్ మీ అందరికీ. దానికి మీరు చేయాల్సింది, నేను ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్లో పైన లింక్ పెడతాను. ఫస్ట్ ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని మీరు ఫాలో అవుతుండండి. నెక్స్ట్ 1 మంత్ నేను పెట్టే ప్రతి వీడియో, నేను వచ్చే ప్రతి లైవ్లో మీరు జాయిన్ అవుతుండండి. దాంట్లో ఏం చేస్తానంటే ఎలా మీరు లైవ్లో జాయిన్ అవ్వాలి, ఎలా ఆ వర్క్షాప్ అటెండ్ అవ్వాలో నేను చెప్తాను. ఓకేనా? ఎందుకంటే ఇప్పటికిప్పుడు తీసుకున్న డెసిషన్ ఇది. సో దానివల్ల నాకైతే ప్లాన్ ఉంది, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏంటనేది ప్లాన్ ఉంది. అందుకే మొత్తం డ్రాఫ్ట్ చేసుకొని ఈరోజు లైవ్ చేశాను. దానికి బ్యాక్ ఎండ్లో ఏ ప్లాట్ఫామ్లో చేయాలి, ఇది మిమ్మల్ని అందరినీ ఒకవేళ 500 మంది దాటి వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా, అది 1000 మంది కానీ 2000 మంది కానీ 2 తెలుగు రాష్ట్రాలు కానీ యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అయ్యే విధంగా ఆ పేరెంటింగ్ వర్క్షాప్ అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దిస్ ఈజ్ మై బర్త్డే ఇనిషియేటివ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇంకా మీకు సంబంధించి ఏమైనా టాపిక్స్ ఉన్నా అవన్నీ కూడా నాకు పెడుతూనండి. ఈ ఇయర్ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్లో వీలైనంత వరకు ఏదైతే పిల్లల్లో వచ్చే మానసిక సమస్యలను అడ్రస్ చేయడానికి మన క్లినిక్ ఉందండి. మీకు ఆటిజం కానీ ADHD కానీ పిల్లల్లో పర్టికులర్గా OCDs కానీ ఫోబియాస్ కానీ ఏ ఉన్నా కూడా నా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ మన సేజ్ బ్లూమ్స్ కౌన్సిలింగ్ సెంటర్ సనత్ నగర్లో ఉంది. మీరు 8886138871 అనే నెంబర్కి ఫోన్ చేస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 200% జస్టిఫికేషన్ ఉండే విధంగా, అతి తక్కువ ప్రైస్లో సర్వీస్ ఇచ్చే విధంగా వీ హ్యావ్ అవర్ కౌన్సిలింగ్ సెంటర్. అది చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్గా మేము రన్ చేస్తున్నాం. అక్కడ ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, హీఈస్ నన్ అదర్ మహేష్ సంగాని క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు. అక్కడ థెరపిస్టులు అందరూ ఉన్నారు. పిల్లలకి ఏదైనా సమస్య వస్తే మాత్రం కేవలం నేను ఒక్కడనే కౌన్సిలింగ్ చేయాలనే విషయం కాకుండా నా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ అందరూ వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారండి. దయచేసి ఏదైనా పిల్లల్లో స్పీచ్ డిలే, చాలా మందికి 3 ఏళ్ళు వచ్చినా 4 ఏళ్ళు వచ్చినా స్పీచ్ రావట్లేదంటే ఎందుకు రావట్లేదు కారణాలు కూడా నేను వీడియోస్ తీస్తున్నాను. దానికి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మా వాడు బాగా హైపర్ యాక్టివ్గా ఉంటున్నాడు సార్, అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను, అటువంటి సమస్యలు ఉన్నా, సార్ మా వాడు అటెన్షన్ ఇవ్వట్లేదు సార్, మా వాడు ఎక్కువగా దొంగతనాలు చేయడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం, ఇలాంటి కేసెస్ కూడా మా దాంట్లో క్లినికల్ సైకాలజిస్ట్ హ్యాండిల్ చేస్తున్నారని. ఏదైనా ఉంటే మీరు అప్రోచ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సైనింగ్ ఆఫ్. ఒక్కొక్కరికి నేను రిప్లై ఇవ్వలేని సందర్భంలో ఏమనుకోకండి. నాకు సోషల్ మీడియా ద్వారా కానీ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా ప్రతి దాంట్లో నుంచి విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బెస్ట్ విషెస్ ఇలాగే ఉండాలి. డెఫినెట్గా నెక్స్ట్ 1 ఇయర్ ఇంకా నూతన ఉత్సాహంతో నెక్స్ట్ లెవెల్లో పేరెంటింగ్లో కానీ పిల్లల్లో వచ్చే సమస్యల్ని అడ్రస్ చేసే విధంగా నేను నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతో పనిచేస్తానండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలాగే ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ.